దేవునితో నడక, విశ్వాస జీవితం అంటే వడ్డించిన విస్తరే కాదు, పోరాటాల్లో ప్రయాణం. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన చెయ్యి వదలడు. ఇన్ని రకాలు వచ్చిన ఓడ పగిలిపోయింది సముద్రంలో, కానీ పౌలు చావలేదు. దొంగలు పట్టుకొని కొట్టారు, కానీ పౌలును చంపలేకపోయారు. ఈ రాళ్ల దెబ్బలు తగిలినాయి, రాళ్ల దెబ్బలు పౌలుని చంపలేకపోయినాయి. కొరడాల దెబ్బలు పౌలుని చంపలేకపోయినాయి. చివరికి దేవుని సమయం ఆసన్నమైనప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు పౌలు పరదైసుకు చేర్చబడ్డాడు. అంతవరకు దేవుడు నియమించిన సమయం వచ్చేంత వరకు మీకు పౌలు ఎలా నిద్రించాడో బైబిల్లో రాయబడలా. దేవుడు సమయం ఇచ్చినప్పుడు తీసుకున్నాడు, దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తీసుకున్నాడు. అప్పటిదాకా ఎన్ని రకాల పెను తుఫానుల్లో గుండా నడిచిన పౌలు హస్తాన్ని దేవుడు పట్టుకొని బలపరిచినందున పౌలు యాత్ర నిర్విరామంగా సాగింది. నేను ప్రతిసారి చెప్పేటువంటి మాటలలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, నీకు సహాయం చేస్తాడని చెప్తూనే మరో పక్క ఈ శ్రమల పర్వం, శోధనల పర్వం అనేది మనకు తప్పదు అనే బోధ నేర్పించుకుంటూ వస్తున్నాను. మీరు ఎంతమంది గుర్తుంటుంది? పోరాటాలు తప్పవు, ఆటుపోట్లు తప్పవు, ప్రతికూలతలు తప్పవు, అవన్నీ ఎదుర్కోవాల్సిందే.